అక్కడ ఉన్నారు. రైతు సోదరులందరికీ నమస్తే అండి. నా పేరు రత్నాకర్ రెడ్డి, కళా స్వీట్స్ ఏరియా మేనేజరు. నా కొలీగు సత్యం, కరీంనగర్ సేల్స్ ఆఫీసరు. డిస్ట్రిబ్యూటరు నవోదయ స్వీట్స్ అండ్ పెస్టిసైడ్స్ మహేంద్ర రెడ్డి సారు. అండ్ మన శ్రీధర్ పెద్ద శ్రీరామయ్య స్వీట్స్. సో ఇప్పుడు ఈ 11/12/2024 ఈ సంవత్సరంలో మనము ఈ కళా స్వీట్స్ సంబంధించిన అధిక చీడపీడ తెగులు తట్టుకొని అధిక దిగుబడి చాయిపీడు దేవసేన బెండ రకము, కొత్త రకం ఇది. దేవసేన మన శ్రీనివాస్ రైతు నాటడం జరిగింది. దీంట్లో ఈ దేవసేనలో ముఖ్యంగా ఏంటంటే సాయి బ్రాంచెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత తెగుళ్ళ పరంగా అంటే ఇప్పుడు మీకు ఏది పల్లాక్ తెగులు ఉంది కదా, పల్లాక్ తెగులు ఈఎల్సి ఏది ఇట్లా మామూలు ఇట్లా వంగుతుంది. అట్లాంటి రోగాలు తట్టుకునే గుణం ఎక్కువ ఉంది. మళ్ళీ కాయ గింజ నాణ్యత కూడా ఎక్కువ ఉంది. తూకాల పరంగా మీకు బరువు వస్తుంది. మార్కెట్లో మీరు పట్టుకపోయినప్పుడు మిగతా బెండ రకాలు పట్టుకపోయినప్పుడు ఈ దేవసేన బెండ రకం పట్టుకపోయినప్పుడు కొంచెం ఇంకొక 10 రూపాయలు పెంచి పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అవి కొంచెము ఇక్కడ తొడిమ దగ్గర కొంచెం తెలుపరు ఉంటుంది, ఇది పచ్చగా ఉంటుంది. కాయ ఎప్పుడు చూసినా కాయ పచ్చదనంతో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు దేవసేన ఇది చూడండి ఒకసారి. మీరు ఆల్రెడీ గత 20 నుంచి 25 సంవత్సరాల నుంచి బెండ సాగు చేస్తున్నారు. ఒక ఎకరానికి 5 నుంచి 6 కేజీల దాకా వేస్తున్నారు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది. ఒకసారి రైతు వారిగా అడుగుదాం. సార్ నమస్తే సార్, నా పేరు రత్నాకర్. నా పేరు పోలం శ్రీనివాస్. మా విలేజ్ చేసి అప్పనపేట, డిస్ట్రిక్ట్ మండలం పెద్దపల్లి. నేను గత కొన్ని సంవత్సరాలుగా బెండ సాగు చేయడం జరుగుతుంది. రకరకాల కంపెనీలు పెట్టిన. ఈ సంవత్సరం మాత్రం కళాశీరు వారి దేవసేన సాగు చేయడం జరిగింది. ఒక 2 కిలోలు నాటుకున్నట్టు కూడా మంచి ప్రతిఫలం ఉంది. కాయ మంచి దిగుబడి ఉంది, కాయ షైనింగ్ ఉంది, కాయ ఇరవడం కానీ మంచి సులువుగా ఉంది. కాయ సైజ్ వచ్చేసి డే బై డే కటింగ్ చేసిన ఈ సైజు ఉంది, ఈ మాదిరిగా ఉంది. అంటే మీకు నేను దేవసేన బెండ రకం సాగు చేసిన కదా సార్, దేవసేనలో మిగతా రకాల దేవసేనకి బెండ రకాలకి ఈ దేవసేన బెండ రకానికి తేడా ఏంటి? వెయిట్ వస్తుంది ప్లస్ మళ్ళీ ఏంటంటే కాయ షైనింగ్ బాగుంటుంది. తొందర సేల్ అవుతుంది. మీకు కూడా అట్లా మనం పట్టుకోసారి ఇరుగుతుంది. అంటే ఇబ్బంది మీకు కటింగ్ విషయంలో ఇబ్బంది లేదు, హార్వెస్ట్ విషయంలో మధ్యలో అసలు ఇరగట్లేదు. కటింగ్ మంచిగా ఉంది, మధ్యలో ఇరగట్లేదు. అంటే తొడవ రాకుండానే మంచిగా నీట్గా వస్తుంది. మరి ఇచ్చే సలహా సార్ మిగతా అంటే కింద బ్రాంచెస్ కూడా ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా మిగతా రకాల? మనం పలసగా మేము 10 గుంటలకు వచ్చేసి కిలో పెట్టుకుంటాం. అసలు తక్కువ పెట్టుకుంటే సైడ్ బ్రాంచెస్ బాగా వస్తాయి. తక్కువ పెట్టుకుంటాం. అక్కడ చెట్టు మూలల కాడ వచ్చిన కాడ చూస్తే ఒక్కొక్క చెట్టు కాసి 7-8 పంగ పెట్టింది. బ్రాంచెస్ మంచిగా ఉంది, పంగలు ఎక్కువ ఉన్నాయి. మీకు పంగలు ఎక్కువ ఉండడం వల్ల కూడా దిగుబడి ఎక్కువ వస్తుంది. కాయ వెయిట్ పరంగా కూడా నాణ్యత ఉన్నది కాబట్టి ఎక్కువ వెయిట్ వస్తుంది. నాణ్యత ఈ విధంగా ఉన్నది కాయ. మీకు అంటే ఇప్పుడు మిగతా రకాల బెండకు ఈ కాయ నాణ్యతకు తేడా అయింది అంటున్నా. ఇది షైనింగ్ బాగుంది, కటింగ్ మంచిగా ఉంది, తొందర కట్ అవుతుంది, వెయిట్ కూడా ఉంది. మీరు ఇచ్చే సలహా రైతు సోదరులకు పెట్టుకోవచ్చు. బెండసేన దేవసేన పెట్టుకోవచ్చు కంపల్సరీగా. సార్ ధన్యవాదాలు సార్.